కాంతి వల్ల మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు అని అడగడమే ఆలస్యం. మన పిల్లలు ఫోటోసింథసిస్ అని టకటక పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. కానీ అసలు ఆ మొక్కలకి సూర్యరశ్మి ఎందుకు కావాలి? నీళ్లు, కార్బన్ డయాక్సైడ్ ఉంటే సరిపోదా అని అడిగితే మాత్రం క్లాస్ రూమ్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఈ రోజుల్లో మన పాఠశాలలు పిల్లలకి సమాధానాలు గుర్తుపెట్టుకోవడం నేర్పిస్తున్నాయి, కానీ కొత్త ప్రశ్నలు అడగడం నేర్పించలేకపోతున్నాయి. బోర్డు పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టులు, కోచింగ్ సెంటర్లు ఇవన్నీ కేవలం వేగం, ఖచ్చితత్వం బట్టి పట్టే విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మార్కుల రేసులో వెనకపడిపోతామనే భయంతో పిల్లలు ఎందుకు, ఎలా అనే ప్రశ్నించడమే మానేస్తున్నారు. ఎంత విచారకరమైన విషయం ఏంటంటే, బోర్డు పరీక్షలో 95% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరేటప్పుడు లేదా ఉన్నత చదువులకు వెళ్ళేటప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారిలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకత లోపిస్తున్నాయని స్వయంగా ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్లు సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడం కంటే కేవలం టెస్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్కే పరిమితమైపోతున్నాయని ఆయన అంటున్నారు. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ మార్కుల బట్టి పద్ధతిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం మార్కుల కార్డే కాకుండా పిల్లల ఆలోచన శైలిని, వారి ప్రవర్తనను అంచనా వేసే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ విధానాన్ని తెస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రభుత్వ రూల్స్ మారిస్తే సరిపోదు. మన క్లాస్ రూమ్స్, ఉపాధ్యాయుల బోధన పద్ధతులు, పరీక్షల విధానం కూడా మారాలి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్నాయి. సమాచారం గూగుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఆ సమాచారాన్ని ఎలా వాడాలి, సరైన ప్రశ్న ఎలా వేయాలి అనే తర్కం మాత్రమే భవిష్యత్తును శాసిస్తుంది. అందుకే కొన్ని స్కూళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ మార్పు అంతా సులువు కాదు. ఎందుకంటే ఇప్పటికీ తల్లిదండ్రులు సక్సెస్ను కేవలం మార్కులతోనే కొలుస్తున్నారు.